హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో కమ్మ పొడి లేదా కంది పొడి ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి ముఖ్యంగా కావాల్సినవి కందిపప్పు, లేకపోతే కందులైనా తీసుకోవచ్చు. కందిపప్పు, పెసరపప్పు లేకపోతే పెసలైనా తీసుకోవచ్చు. శనగపప్పు లేకపోతే శనగలైనా తీసుకోవచ్చు. మినప్పప్పు, మినుములైనా తీసుకోవచ్చు. ఈ 4 కావాలి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఈ 4 అనమాట. జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, ఎండుమిరపకాయలు. ఫస్ట్ ఈ 4టిని సమపాళల్లో తీసుకొని వాటికి విడివిడిగా వేయించాలి. ఎందుకంటే ఒక్కొక్క పప్పు వచ్చి ఒక హీట్ దగ్గర తొందరగా వేగిపోతుంది. కాబట్టి రుచి చాలా బాగా రావాలి అంటే ఏ పప్పును ఆ పప్పును విడిగా వేయించుకోవాలి. ఫస్ట్ పొయ్యి వెలిగించేసేసుకొని మనం తీసుకున్న ఈ పెసరపప్పును పోసేసి వేయించేసుకుందాము. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. నెక్స్ట్ శనగపప్పు వేసుకోవాలి, వేయించేసుకోవాలి. ఇలా ఇవి కూడా వేగిపోయిన తర్వాత వీటిని ఇందాక పెసరపప్పు తీసుకున్న దానిలోనే వేసేసేసి మళ్ళీ ఇప్పుడు కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పు వేసి వేయించేసుకోవాలి. కందిపప్పు కూడా వేగిపోయింది. ఇలా వేగిపోయిన వీటిని కూడా దీనిలో తీసేసుకోవాలి, ప్లేట్లో పోసుకోవాలి. నెక్స్ట్ చివరిగా మనం ఇంకా మినపప్పును వేయించేసుకోవాలి. మినపప్పు చాలా తొందరగా వేగిపోతాయి, ఈజీగా మాడిపోతాయి. కాబట్టి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కూడా చక్కగా ఎర్రగా వేగిపోయినాయి. వీటిని కూడా ఆ ప్లేట్లో వేసుకొని చల్లార్చేసుకోవటమే. ఇప్పుడు చివరిగా ఈ ఎండుమిరపకాయలను కూడా వేసి వేయించేసుకోవాలి. వేసుకొని ఇవి వేగినప్పుడే కాస్త 1 స్పూన్ జీలకర్ర ఇట్లా వేసేసేయాలి. వేడి మీద వేసేసి పొయ్యి ఆపేసుకోవటమే. మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఇలా కమ్మపొడికి వేయించినవన్నీ కూడా ప్లేట్లో తీసుకున్నాం కదా, అవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని దీనికి 1.5 స్పూన్ దాకా ఉప్పు వేసేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి ఆపి పైకి కిందకి కలుపుకొని ఇంకొకసారి ఇది చూడండి, మొత్తం ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఎంతో రుచికరమైన కమ్మపొడి లేదా కమ్మసుంది రెడీ. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆ కొత్త ఆవకాయలోకి కమ్మపొడి వేసుకొని తింటారు, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లలో చెప్పండి. ఇలాంటి ఎంతో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.